వచ్చినందరూ సభ్యత్వ నమోదు చేసుకుంటూ దాని ద్వారా కమిటీలు ఏర్పడి మనకున్న ప్రాబ్లమ్స్ విడివిడిగా ఏ ఏరియాకి ఆ ఏరియా అవి మొత్తం చెప్పగలిగినది మనం సక్సెస్ అవుతాం. కమిటీ ఉద్దేశం పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. నమస్కారం. నా పేరు మానేని వెంకటేశ్వర్లు. ఆక్వా సాగులో 1997లో ప్రారంభించాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ ఆక్వా సాగు మీద ఒక అధ్యయనంకి వస్తే ప్రతి సంవత్సరం సమస్యలు అనేది రైతుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టలేదు. కారణం విదేశీ మారక ద్రవ్యం అంటారు, డాలర్లతోటి పోలుస్తారు. ఈ విదేశీ మారక ద్రవ్యం, డాలర్లు ఇలాంటివన్నీ కూడా ఒక సీడు ఉత్పత్తి చేసే హ్యాచరీస్ కానీ, ఫీడు తయారు చేసే కంపెనీలు కావచ్చు, మా దగ్గర నుంచి కొనే ప్లాంట్ వాళ్ళు కావచ్చు, మాకు ఇచ్చే కెమికల్స్ కావచ్చు, వాళ్ళందరి పరిస్థితి మటుకు దినదినాభివృద్ధి మటుకు చెందుతుంది. ఈ యొక్క నా అనుభవ ప్రకారం ఉన్న 28 సంవత్సరాల్లో రైతులు అనేవాళ్ళు 100కి 2-3 తన ఆస్తులు పెరిగినాయే తప్ప మిగతా రైతు సోదరులందరికీ కూడా తప్పని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితిలో ఇక దాని మీదనే పెట్టుబడులు పెట్టి ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకోవటం. ఈ యొక్క ఆక్వా పరిశ్రమలో 50% అప్పులు పాలైపోయి వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఎంత ఎతికినా కూడా మాకు అర్థం కావటం లేదు, సమస్య పరిష్కారం కావటం లేదు. దాని తర్వాత ఈ ప్లాంట్లో మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాము. ముందు రోజు ఒక రైతు ముందు రోజు పెట్టాడు, అతనికి 260 రూపాయలు రేటు 100 కౌంట్ ఇస్తే మరుసటి రోజే 40 రూపాయలు తగ్గింది, 220 రూపాయలు అంటాడు. ఆ రైతుది ఈ రైతుది ఇద్దరిది ఒకే కష్టం. మరి పెట్టుబడి కూడా ఇద్దరిది ఒకటే. మరి ఆ రైతు చేసుకున్న పాపం ఏంటో అర్థం కావటం లేదు. ముందు రోజుకి మరుసటి రోజుకి అది కూడా సరళీకృతమైన మార్కెట్ విధానం లేకపోవటం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇక మన సోదరులందరూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది, ఫీడు 2014 నుంచి 2019 మధ్య 62 రూపాయలు ఉన్న మేత 68 రూపాయలకి పెరిగితే 2019 నుంచి 2024 మధ్య 68 రూపాయలది 83 రూపాయలకి పెరిగింది. ఇదంతా కూడా నెట్ ప్రైస్ మాత్రమే చెబుతున్నాను. దీనికి రైతుకి ఇచ్చేదైతే 83 రూపాయలది 90 రూపాయలు అవుతుంది. ఇది కారణాలు ఆ రోజు అడిగితే ఆ గవర్నమెంట్ మీద కొంత అభియోగం ఆ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, మేము ఈ ఉద్యమాలుగానే అక్కడికి వెళ్ళి ఆ రోజున్న పరిధిలో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతు సమైక్య అందుబాటులో లేక మేమున్న అతి కొద్ది మంది రైతులమే ఈ సమస్యల మీద 2018 ఆ గవర్నమెంట్ కావచ్చు, 2019 గవర్నమెంట్ కావచ్చు, వీటన్నిటికీ అమరావతి కావచ్చు, కృష్ణా కావచ్చు, భీమవరం కావచ్చు, వీటన్నిటికీ రైతులను కలిసి వెళ్ళేమే కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులుగా మటుకు వెళ్ళలేదు. ఈ సమస్యలన్నీ కూడా సీడ్ విషయం వచ్చేలేక, సీడ్ అనేది క్వాలిటీ లేకపోవటం వల్ల ఇత్తనమే బాగలేనప్పుడు చెట్టు ఎలా ఉంటుంది, చెట్టు వచ్చిన తర్వాత కాయ ఎలా ఉంటుంది, అదే పరిస్థితిగా ఆ సీడ్ క్వాలిటీ లేకపోవటం వల్ల రైతులు అందరం నష్టపోతున్నాము. మేము ఉన్న 5-6 కంపెనీల్లో
మేము ఫలానా సై ఆక్వా అని అడిగాము. అది వచ్చేదేమో 20% మాత్రమే ఈ ప్రొడక్షన్కి, ఈ రైతుల అవసరాలకి. కానీ ప్రతి హ్యాచరీలో అది ఉందంటాడు. ఇంకొకటికి ఆర్డీ లైన్ అని అడిగితే అది ఉందంటారు. ఏది అడిగినా కూడా ఉందంటారే కానీ ఏ సీడ్ ఇచ్చేది మటుకు తెలియటం లేదు. ఆ సీడ్ కనిపెట్టడం మాకున్న టెస్టులు కానీ మా పరిధి కానీ మా వల్ల కావటం లేదు. గత గవర్నమెంట్లో ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకున్నాము, అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈ గవర్నమెంట్ మీద, ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ఒక ఆశ ఉంది. వీళ్ళు ఆక్వా పరిశ్రమని సన్ రైజ్ ఆక్వా ఫామ్ చేస్తామని 2018లో ఆనాటి సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. తర్వాత అనుకున్న ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో చేస్తుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 29,000 ఎకరాలు చేస్తున్నాము. ఈ 29,000 ఎకరాలు 58,000 ఎకరాలు చేయాలని సీఎం గారు చెబుతున్నారు. ఇప్పుడు మాకే 170 మంది నష్టాల్లో ఉంటే కొత్త వాళ్ళు కూడా వచ్చి ఈ పరిశ్రమలో బలి అవ్వాలా? మాకు దారి చూపించి మిగతా రైతు సోదరులు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తారా? అది ప్రభుత్వం ఆలోచించాలి. ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎన్నో రాయితీలు ఇస్తున్నారు, ఏదో కరెంట్ ఇస్తున్నారు, 25 సంవత్సరాలు చాలా ప్రభుత్వ వసతులన్నీ కల్పిస్తున్నారు. బ్యాంకులు కూడా వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తుంది. అన్ని ప్రోత్సాహాలు ఇస్తున్నా కూడా ఒక 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే 20,000 కోట్ల రూపాయలు పెట్టేదానికి అంత ప్రోత్సాహాలు ఇస్తుంటే మేము 1,20,000 మంది రైతులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆక్వా పరిశ్రమలో ఉన్నాము. దీనికి సంబంధించి మేము ఉపాధి కల్పించే వాళ్ళు కావచ్చు, మా ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, ఈ మొత్తం కలిపితే మేము 10 లక్షల కుటుంబాలం అయ్యాను. అంటే 1,20,000 మంది 9 లక్షల మంది కుటుంబాలను ప్రోత్సహిస్తుంటే, వాళ్ళకి పని కల్పిస్తుంటే, వాళ్ళకి అన్నీ చూపిస్తుంటే దీనికి అనుకున్న మేరకి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించలేదు. ఈ పరిస్థితిలో ఇటీవల మన అంబేడ వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. వారు ఒకటే చెప్పారు, ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆక్వా పరిశ్రమకి ప్రోత్సాహాలు ఇస్తాము అన్నారు. ఏదన్నా ఉన్నా కూడా సీడ్ విషయం కావచ్చు, ఫీడ్ విషయం కావచ్చు, మెటీరియల్ విషయంలో కావచ్చు, అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపిస్తామన్నారు. దీనికి ఒకటే వాళ్ళు మమ్మల్ని అడిగింది, ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా బలంగా ఉన్నాయి యూనియన్లని. మన ప్రకాశం జిల్లాలో యూనియన్ అనేది అంతగా లేదు. దీన్ని బలోపేతం చేసి రైతులందరినీ సమైక్యంగా చేసి మీరు ఒక బాడీని ఎన్నుకుంటే దాన్ని మా ఫిషర్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు పంపిస్తే, మేము మా దగ్గరికి కూడా పంపిస్తే మేము ఈ ప్రకాశం జిల్లా బాడీని ఒక అఫీషియల్ బాడీగా ప్రకటించడం జరుగుతుంది. మీరు మాకు ఆ రిజిస్టర్ తోటి చేస్తే సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ వచ్చే పథకాలన్నీ కూడా రైతు సోదరులందరికీ కూడా ఏ విధంగా గతం కన్నా కూడా ఎక్కువగా అమలు చేద్దామన్న దాని మీదనే వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు వచ్చారు. వారు కూడా ఈ ప్రభుత్వం చేసే ఉపయోగాలన్నీ కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా 9 మండలాల నుంచి రైతు సోదరులందరూ వచ్చారు. వారికి మీ ద్వారా మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవంతం చేసినందుకు మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.